అగ్రదేశం రెండవసారి అధిపతిగా ట్రంప్ ఎన్నిక కావడం, సర్వత్రా ప్రపంచం అంతా కూడా అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతాయని చాలా ఆసక్తికరంగా ఎదురు చూశారు. ఊహించిన విధంగా ట్రంప్ మరొకసారి తన సత్తా చాటారు. అయితే ట్రంప్ ఆలోచనలు, ఆయన పాలన ఏ రకంగా సాగుతుంది, ప్రపంచ దేశాల మీద ముఖ్యంగా భారతదేశంపై దీని ఎఫెక్ట్ ఏ రకంగా ఉండబోతుంది? మోడీతో చాలా క్లోజ్గా ఉండే ట్రంప్ ఆర్థికపరమైన అంశాల్లో భారత్కు చేయూతను అందిస్తారా, లేకపోతే వేరే అంశాలు ఇందులో ముడిపడి ఉంటాయా? చాలా కీలకంగా మరి ట్రంప్ రెండోసారి బాధ్యతలు చేపడుతున్న ఈ టైంలో ఆయన వ్యవహార శైలి వివాదాస్పదంగా ఆయన రెగ్యులర్గా మాట్లాడుతున్న అంశాలు కూడా మనం చూస్తూనే ఉంటాం. రెండోసారి అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ట్రంప్ ఆలోచనలు ఎలా ఉండబోతున్నాయి? మనతో పాటుగా సీనియర్ సంపాదకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు సిద్ధంగా ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్, ట్రంప్ వివాదాస్పద ప్రకటనలు చేయడం, రెండవసారి ఆయన అగ్రదేశ అధిపతిగా బాధ్యతలు చేపడుతున్న వేళ ఆయన విధానాన్ని ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది? అంటే ట్రంప్ మీరు అన్నట్లు రెండవసారి ప్రతీకారాన్ని కొద్ది గంటల్లో చేపట్టబోతున్నాడు. సో అందువల్ల ఆయన మొదటి టర్మ్లో ఏం చేశాడో మనకు తెలుసు. ఆ తర్వాత ఓడిపోయాక 4 ఏళ్ళుగా ఏం మాట్లాడాడో తెలుసు. ఆయన క్యాంపెయిన్లో ఏం మాట్లాడాడో చూశాం. గెలిచాక కూడా అమెరికన్ ఎలక్షన్స్లో ఇంట్రెస్టింగ్ ఏంటిదంటే, గెలిచాక కూడా కొన్ని వారాల టైం ఉంటుంది. ఎందుకంటే నవంబర్ 1st వీక్లో గెలుస్తారు, తర్వాత జనవరి 20th ప్రమాణ స్వీకారం చేస్తారు. సో అందువల్ల ఈ పీరియడ్లో ప్రెసిడెంట్ ఎలక్ట్ అంటారు. అలా ఎన్నికైన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవన్నీ ఆయన డైరెక్షన్ క్లియర్గా తెలియజేస్తుంది. ఒకటి, అనేక దేశాలపైన ఆయన సుంకాలు విధించబోతున్నాడు. నాకు అత్యంత ఇష్టమైన ఇంగ్లీష్ పదం ఏది, ది మోస్ట్ లౌడ్ వర్డ్ ఇన్ ది డిక్షనరీ ఆఫ్ వర్డ్స్ ఏంటంటే టారిఫ్. టారిఫ్, వాట్ ఏ బ్యూటిఫుల్ వర్డ్ అంటున్నాడు. అంటే అమెరికాకు వచ్చేటువంటి దిగుమతుల పైన, అంటే ఇతర దేశాల నుంచి అమెరికా చేసుకునే దిగుమతుల పైన భారీగా సుంకాలు విధిస్తా అంటున్నాడు. అందులో మిత్రపక్షాలు వైరిపక్షాలు లేవు. కెనడా పైన, మెక్సికో పైన 25% అంటున్నాడు, చైనా పైన 60% అంటున్నాడు, వరల్డ్లో అన్ని కంట్రీస్ పైన 10% అంటున్నాడు. ఈవెన్ భారతదేశంపై కూడా భారీగా, ఇండియా ఇది టారిఫ్ కింగ్ అని మనం విమర్శించాడు కూడా. సో అందువల్లే టారిఫ్ విధించబోతున్నాడు, అది క్లియర్. సో చాలా స్పష్టంగా ట్రంప్ ప్రకటించాడు, డే 1 నుంచి అమెరికాలోకి వచ్చే ఇంపోర్ట్స్ పైన టారిఫ్ విధిస్తాడు. సో ఇది ఖచ్చితంగా గ్లోబల్ ట్రేడ్ను ప్రభావితం చేస్తుంది. ఇప్పుడు ఎందుకంటే ప్రపంచంలో ఉండేటువంటి మొత్తం ట్రేడ్ దిగుమతులు, ట్రేడ్లో 15.8% అమెరికా చేసుకున్న దిగుమతులు. దాని తర్వాత యూరోపియన్ యూనియన్ 13.7%, మీకు చైనా 12.9%. అందువల్ల నియర్లీ 15-16% గ్లోబల్ ఇంపోర్ట్స్ అమెరికా చేసుకుంటుంది. అందువల్ల డెఫినెట్గా అమెరికా ప్రభుత్వ విధానం వరల్డ్ ట్రేడ్ పైన బలమైన ప్రభావం పడుతుంది. ఎందుకంటే దీనికి ఆటోమేటిక్గా ఇతర దేశాలకు కూడా రియాక్ట్ అవుతాయి, రిటాలియేట్ చేస్తాయి. ఇక రెండవది ట్యాక్సెస్, పెద్ద ఎత్తున పన్నులను తగ్గిస్తాను కార్పొరేట్లకు అన్నాడు. బడా కార్పొరేట్లకు పన్నులు తగ్గిస్తాడు. అందుకే ఆయన చుట్టూ ఇలాన్ మస్క్, మీకు వివేక్ రామస్వామి నుంచి మొదలుకొని అందరూ చేరారు. ఇప్పుడు ఈవెన్ ట్రంప్ ప్రమాణ స్వీకారానికి మార్క్ జుకర్బర్గ్, జెఫ్ బెజోస్ ఇలాంటి బిలియనీర్లు అందరూ వస్తున్నారు. ఎందుకంటే ట్రంప్ చుట్టూ, ట్రంప్ టీంలో ఉన్న బిలియనీర్ల నెట్వర్త్ ఎంత అంటే $400 బిలియన్, $40,000 కోట్ల, కొన్ని దేశాల జీడిపి కన్నా ఎక్కువ. సో అందువల్ల ఈ బలమైనటువంటి బిగ్ ఇండస్ట్రియలిస్టులకు పెద్ద ఎత్తున పన్నులు రాయితీలు ఇస్తారు. ప్రత్యేకంగా డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అని పెట్టాడు. అంటే ప్రభుత్వ ఖర్చులు తగ్గిస్తాం, ప్రభుత్వము బడా కార్పొరేట్లకు రాయితీలు ఇస్తాం, పబ్లిక్ ఎక్స్పెండిచరు వేస్ట్ఫుల్ తగ్గిస్తాం, ప్రభుత్వ ఉద్యోగుల సంఖ్యను తగ్గిస్తామని దానికి ఇలాన్ మస్క్, వివేక్ రామస్వామిల నాయకత్వంలో ఒక పెద్ద డిపార్ట్మెంటే వేశాడు. సో అలాగే మీకు ఎక్స్పాన్షనిస్ట్ ఎజెండా, మేము గ్రీన్లాండ్ కొనేస్తాను, పనామా కెనాల్ మాకు ఇచ్చేయండి అని మొదలుపెట్టాడు. తర్వాత యుద్ధాలు ఆపేస్తాను అన్నాడు, మీకు బ్లడీ వార్స్ ఆపాలి అన్నాడు. సో అందువల్ల చాలా హైలీ అన్ప్రెడిక్టబుల్ కాదు, అన్కన్వెన్షనల్ లీడర్ కూడా డొనాల్డ్ ట్రంప్. సో ఈవెన్ నాటోను కూడా, మిత్ర దేశాలను కూడా హెచ్చరించాడు, మీరు డిఫెన్స్ బడ్జెట్ పెంచాల్సిందే,
మేము మీకెందుకు పోషిస్తామన్నాడు. చైనా సంగతి చూస్తానన్నాడు. వెంటనే మళ్ళీ చైనా అధ్యక్షుడు జింపింగ్ ఫోన్ చేసి నా ప్రమాణ స్వీకారం రా అని ఆహ్వానించాడు. సో అందువల్ల ఆయన కాంట్రవర్షియల్ అపాయింట్మెంట్స్ కూడా, ఆయన అపాయింట్మెంట్ చూస్తే ఒకవైపు ఏమో యుద్ధాన్ని ఆపమన్నాడు, పాలస్తీనా హమాస్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం. మళ్ళీ వెంటనే ఆయన నియమించిన ఫారిన్ సెక్రటరీ, విదేశాంగ మంత్రి, ఇజ్రాయెల్లో రాయబారితో వాళ్ళు అసలు సీజ్ ఫైర్ కాల్పడడానికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని నియమించాడు. సో అందువల్ల ఆయన ట్రంప్ స్టేట్మెంట్లు చూసినా, ట్రంప్ వైఖరి ఈవెన్ ఇమ్మిగ్రేషన్ పైన పెద్ద ఎత్తున పడతానంటున్నాడు. సో మీకు అందువల్ల ఒకటి మాత్రం నిజం, యూ కెన్ లవ్ ట్రంప్, యూ కెన్ హేట్ ట్రంప్, యూ కాంట్ ఇగ్నోర్ ట్రంప్. ట్రంప్ అమెరికన్ ప్రభుత్వం తీసుకునే విధానాలు అమెరికాను, ప్రపంచాన్ని పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తాయి. ఆల్రెడీ మొదలైంది, మీరు గమనించండి. ట్రంప్ ఎలక్ట్ అయిన వెంటనే ఈ ఫ్యూ వీక్స్లో జరిగిన పరిణామాలు చూడండి. జర్మనీలో ప్రభుత్వం పడిపోయింది, సౌత్ కొరియాలో ప్రెసిడెంట్ పడిపోయాడు, అరెస్ట్ అయ్యాడు. మీకు ఇజ్రాయిల్లో నెతన్యాహు ప్రభుత్వం చాలా థిన్ మెజార్టీ మీద ఉంది. ఎప్పుడు ఏమవుతుందో యుద్ధమే కాపాడుతుంది. కెనడాలో జస్టిన్ ట్రూడో రాజీనామా చేశాడు. ఫ్రాన్స్లో జరిగిన ఎలక్షన్లలో మ్యాక్రాన్ పార్టీ దెబ్బతిన్నది. బ్రిటన్లో లేబర్ పార్టీ గవర్నమెంట్ వచ్చింది, పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వ్యక్తం చేస్తే ఎదుర్కొంటోంది. సో ట్రంప్ ఇంపాక్ట్ మీకు డైరెక్ట్గా ఉందా లేదా, వీటన్నిటి వెనకాల ట్రంప్ ఉన్నాడని అంటలేను. కానీ మీకు ఫ్రాన్స్, జర్మనీ, యూకే నుంచి మొదలుకొని మీకు అనేక సౌత్ కొరియా, అనేక దేశాల్లో ట్రంప్ ప్రత్యక్ష పరోక్ష ప్రభావం ఎంతో కొంత మీకు ప్రపంచ రాజకీయాలపై కూడా పడుతుంది కదా. అందువల్ల ఆయన స్టేట్మెంట్స్ చూసినా, ఆయన మాటల రీత్యా చూసినా, ఈజ్ గోయింగ్ టు బి ఎ వెరీ టఫ్ పీరియడ్. వరల్డ్కి అయితే హైలీ అన్ప్రెడిక్టబుల్, అన్సర్టన్ పీరియడ్లోకి ఎంటర్ అవుతుంది ట్రంప్ ప్రెసిడెంట్గా వైట్ హౌస్లో ఎంటర్ కావడంతో. సార్ ప్రపంచ క్రమాన్ని ట్రంప్ ఏ రకంగా రూపొందించే అవకాశం ఉంటుంది ఈయన ఆలోచన సరళకి? అంటే ఒకటి, ఇప్పుడు మీకు క్లియర్గా ఆయన వరల్డ్ పాలసీస్ చూస్తే మీకు అమెరికాలో ఎవరు ఎన్ని మాట్లాడినా పెద్ద తేడా ఉండని అంశాలు కొన్ని ఉంటాయి. మీకు ఉదాహరణకు ఇజ్రాయెల్ ఉంది. ఇజ్రాయెల్ విషయంలో బైడెన్ అయినా ట్రంప్ అయినా తేడా ఉండదు. కొన్ని మాటలు మాట్లాడచ్చు, కొంత బైడెన్ చెప్పితే నెతన్యాహు వినకపోవచ్చు శాంతి ఒప్పందం కొరకు, ట్రంప్ చెబితే వినవచ్చు, ఇవన్నీ ఉండొచ్చు, నేను ఉండవని అంటలేను. కానీ ఓవరాల్గా ఇజ్రాయెల్కి అమెరికా సపోర్ట్, దీంట్లో బైడెన్ అయినా ట్రంప్ అయినా తేడా లేదు. ఇప్పుడు బైడెన్ పెద్ద ఎత్తున ఇజ్రాయెల్కు మద్దతు ఇస్తూ వచ్చాడు. ఆడ మానవ మారణ హోమం గాజాలో జరుగుతున్నా, 44,000 మంది చనిపోయినా, మొత్తం గాజా పాపులేషన్ మొత్తం నిరాశ్రయులైపోయినా, భయంకరమైన నరకకూపంగా గాజా మారిపోయినా, ఇజ్రాయెల్ సీజ్ ఫైర్ కాల్పన చేయని చెప్పినా, ఇజ్రాయెల్ వినకపోయినా ఇజ్రాయెల్కి ఆయుధాలు సప్లై చేస్తూనే ఉంది బైడెన్ ప్రభుత్వం. ఇప్పుడు ట్రంప్ కూడా తేడా ఏముండదు, ఎందుకంటే ట్రంప్ అల్లుడు జూయిష్ ఆరిజిన్ ఉన్నవాడు. ఇతను ఇజ్రాయెల్లో ఉన్న రియల్ ఎస్టేట్ కంపెనీలతో బ్రహ్మాండమైన వ్యాపార సంబంధాలు ఉన్నాయి. మీకు ఇజ్రాయెల్ సిరియాకు చెందిన గోలన్ హైట్స్ ప్రాంతాన్ని ఆక్రమించుకుని ఉంది, దాన్ని ట్రంప్ సమర్థించాడు కూడా. అలాగే మీకు వెస్ట్ బ్యాంక్లో ఇజ్రాయెల్ సెటిల్మెంట్స్ ఉన్నాయి పాలస్తీనా ప్రాంతాల్లో, దాన్ని ట్రంప్ సమర్థించాడు. తర్వాత గాజాలో యుఎన్ రిలీఫ్ వర్క్స్ ఏజెన్సీ పనిచేస్తోంది, దాన్ని తీవ్రవాద సంస్థ అన్న వ్యక్తిని యునైటెడ్ నేషన్స్లో అమెరికా రాయబారిగా నియమించారు. ఈవెన్ 2018లో కూడా అమెరికా ఈ యుఎన్ రిలీఫ్ వర్క్స్ ఏజెన్సీకి సాయాన్ని కంట్రిబ్యూషన్ ఆపేసింది. అందువల్ల ట్రంప్ ఇజ్రాయెల్ విషయంలో ట్రంప్ పాలసీ అయినా బైడెన్ పాలసీ ఒకటే. మీరు ఇరాక్ విషయంలో చూడండి, డెమోక్రాట్లైనా రిపబ్లికన్లైనా ఇరాన్ విషయంలో, ఇరాక్ విషయంలో చాలా విషయాలు ఒకే రకమైన వైఖరి తీసుకుంటారు. అందువల్ల అమెరికన్ ఫారిన్ పాలసీ కొన్ని అంశాల్లో దుందుడుగ్గా ట్రంప్ కనిపించినా, బ్రాడ్గా డైరెక్షన్ ప్రపంచ నాయకత్వం కొరకు, వరల్డ్ హెజిమనీ కొరకు అమెరికా చేస్తున్నటువంటి ప్రయత్నం అయితే పోతుందని అనుకోను. మీకు రష్యన్ అధ్యక్షుడు పుతిన్తో మంచి రిలేషన్స్ ఉన్నాయి, అయినా కూడా లాస్ట్ టైం ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు రష్యా పైన కూడా పడ్డాడు. ఇప్పుడు చైనాను ఒకవైపు సంగతి తెలుస్తా అంటున్నాడు, కానీ మీరు చైనా అధ్యక్షుడితో మాట్లాడాడు, అసలు చైనా అధ్యక్షుడిని ఇన్వైట్ చేశాడు, చైనా కూడా రియాక్ట్ అయింది. మనం కోఆపరేషన్ కాన్ఫ్రంటేషన్ ఉండకూడదని
ట్రంప్ అమెరికా చైనా కలిస్తే ప్రపంచంలో అన్ని సమస్యలకు పరిష్కారం చెప్పచ్చు అన్నాడు. సో అందువల్ల అమెరికన్ పాలసీ ఫర్ హెజమనీ అంటే అమెరికా పొలిటికల్ ఎకనామిక్ మిలిటరీ హెజిమనీ కొరకు అమెరికా చేసే ప్రయత్నంలో పెద్ద తేడా రాదు. ఇక మీకు ఉక్రెయిన్ వార్ విషయంలో కొంత బైడెన్ యుక్రెయిన్కు ఫ్రీ బ్లాంక్ చెక్ ఇచ్చి మీరు ఎంతంత సహాయం చేస్తూ వచ్చాడు. ట్రంప్ స్టాప్ దిస్ వార్ బ్లడీ వార్ అంటున్నాడు. అందువల్ల యుక్రెయిన్కు సపోర్ట్ ఆగిపోవచ్చు. నాటో దేశాల డిఫెన్స్ స్పెండింగ్ పెంచుకోమని చెప్తున్నాడు. ట్రంప్ ఫస్ట్ టైం ప్రెసిడెంట్ అయినప్పుడు 2016లో డిఫెన్స్ బడ్జెట్ 2% మీరు పెట్టుకోవాలి మీ జీడిపిలోని హెచ్చరించాడు. 6 నేషన్స్ 2016లో 6 కంట్రీస్ ఇన్ నాటోలో ఉంటే ఆ నాటోలో ఉన్న దేశాల్లో 6 దేశాలు మాత్రమే 2% కేటాయించేది. ట్రంప్ వెళ్ళిపోయే టైంకి అది మీకు 23 దేశాలు 2%కి చేరాల్సి వచ్చింది. ఇప్పుడైతే ఏకంగా 5% మీరు మీ బడ్జెట్లో 5% డిఫెన్స్ కేటాయించాలి అంటున్నాడు. అందువల్ల నాటోలో కొంత ఘర్షణ, కొంత ఒక రకమైన అనీజీ ట్రెండ్ ఉండవచ్చు. సో అందువల్ల ఇప్పుడు చైనాను కంటైన్ చేసేటువంటి విధానంలో ట్రంప్ అయినా బైడెన్ అయినా పెద్ద తేడా ఉండదు. అందువల్ల కొన్ని పాలసీస్లో ఉక్రెయిన్ విషయంలో కొంత యుద్ధాన్ని ఆపే విషయంలో తేడా ఉంటే ఉండొచ్చేమో, కానీ ఓవరాల్గా వెస్ట్రన్ యూరోప్, ఈస్ట్ రష్యా పట్ల వైఖరిలో కాస్త తేడా ఉండదు. ఎందుకంటే పుటిన్ యుద్ధం చేయడానికి కూడా నేను అర్థం చేసుకోగలుగుతా అన్నాడు. సో అందువల్ల కొన్ని చేంజెస్ అనివార్యంగా ఉంటాయి వరల్డ్ ప్రపంచం పైన ప్రభావం. కానీ మౌలికంగా వరల్డ్లో అమెరికన్ హెజమనీ, అమెరికన్ డామినేషన్కు విషయంలో ట్రంప్ అయినా బైడెన్ అయినా డెమోక్రటిక్ ఉండరు. ఎందుకంటే బైడెన్ ఇప్పుడు మీకు బ్రిక్స్ నేషన్లను కూడా హెచ్చరించాడు. మీరు కనుక డాలర్కు ప్రత్యామ్నాయం చూస్తా అంటే సంగతి చూస్తామన్నాడు. సో అందువల్ల మౌలిక ఫండమెంటల్ డిఫరెన్సెస్ టు ప్రిజర్వ్ అండ్ ప్రమోట్ అమెరికన్ హెజమనీ అయితే మారదు. కానీ కొన్ని విషయాలు ఇప్పుడు నేను చెప్పినట్టు ఉక్రెయిన్ విషయంలో, నాటో విషయంలో, కొన్నిటి విషయంలో కొంత తేడా ఉంటే ఉండవచ్చు. కొన్నిట్లో మాటలను బట్టి మనం చెప్పలేము. ఇప్పుడు ఇరాన్ విషయంలో బైడెన్ అన్నాడు మీరు న్యూక్లియర్ టార్గెట్ అటాక్ చేయకండి, ఆయిల్ టార్గెట్ అటాక్ చేయకండి అన్నాడు. ట్రంప్ ఏమో న్యూక్లియర్ టార్గెట్స్నే ఫస్ట్ అటాక్ చేయమన్నాడు. కానీ ఈ ఇరాన్ పైన అటాక్ చేయొద్దని ట్రంప్ అల్లే బైడెన్లే. ఏది అటాక్ చేయాలన్న దగ్గరే తేడా ఉండదు. అది కూడా అధికారం లేనప్పుడు అన్నాడు. అధికారం వచ్చాక నిజంగానే మరి ఇరాన్ న్యూక్లియర్ ఫెసిలిటీస్ పైన ఇజ్రాయిల్ టార్గెట్ చేయాలని అమెరికా సమర్థిస్తుందా, అమెరికా కోరుకుంటుందా, దట్ ఇస్ అగైన్ ఎ క్వశ్చన్. సో అందువల్ల డెఫినెట్గా కొన్ని అంశాలపైన ఫారిన్ పాలసీలో తేడా ఉండొచ్చు, కానీ ఓవరాల్గా అమెరికన్ సుప్రిమసీని నిలబెట్టే విషయంలో పెద్ద తేడా రాదు. సార్ అంటే అమెరికన్ ప్రయోజనాల కోసమే ట్రంప్ నిత్యం ఆలోచిస్తుంటారు. ఆ రకంగానే ఆయన ముందుకు సాగుతుంటారు. ఏ దేశమైనా ఏదైనా సరే ఆయన పెద్దగా కేర్ చేయడు. ఎప్పుడు ఎలా ఉంటాడో అన్నది కొద్దిగా ట్రిపికల్గా ఉంటుంది ఆయన ఆలోచన తీరని. అంటే అత్యంత పోలరైజేషన్ క్యారెక్టర్ ఉన్న ఆయన అమెరికా సమాజాన్ని తీర్చిదిద్దే విధంగానే ఆయన ఆలోచనలు ఉంటాయి అనుకోవచ్చా సార్? అమెరికా సమాజాన్ని తీర్చిదిద్దుతాడు, ఎలా తీర్చిదిద్దుతాడన్న సమస్య కదా. ఇప్పుడు అమెరికన్ సొసైటీలో మీరు అన్నట్లు హైలీ పోలరైజింగ్ ఫిగర్. ఎందుకంటే ఆయన క్లియర్గా వైట్ రేసిస్ట్ అమెరికన్స్కి రిప్రజెంటేటివ్. అందులో మొహమాటం లేదు. మీకు అన్అబాష్డ్ క్రిటిక్ ఆఫ్ మైనారిటీస్, మొహమాటం లేకుండా నాన్ వైట్ ఎథనిక్ మైనారిటీస్ పైన ఆయన చాలా సీరియస్గా కామెంట్లు చేశాడు. మీకు ఉదాహరణకు హైతీ నుంచి వచ్చేటువంటి ఇమిగ్రెంట్స్ మన దగ్గర పెంపుడు కుక్కల్ని పిల్లులు తినేస్తున్నారు అని కూడా ఆరోపించారు. సో ఈవెన్ మన ఏషియన్ అమెరికన్స్ పైన, ఇమ్మిగ్రెంట్స్ పైన, యాంటీ ఇమిగ్రేషన్ పైన కఠినమైన స్టాండ్ తీసుకున్నాడు. అయితే ఇప్పుడు ఏ రకంగా ఉంటాడు? ఇప్పుడు ఫస్ట్ టర్మ్లో H1B వీసా ప్రోగ్రాంల పైన రిస్ట్రిక్షన్స్ పెట్టాడు. ఇప్పుడేమో H1B వీసాలు సమర్థిస్తున్నాడు. సో అందువల్ల మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అనే పాలసీలో మేక్ అమెరికా అంటే ఏంటి? ఆయన దృష్టిలో అమెరికా అంటే ఒక డైవర్సిటీ ఉన్న అమెరికా కాదు, ట్రంప్ దృష్టిలో వైట్ అమెరికా. సో మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే వైట్ సుప్రమసీ ఉన్న నాటి రోజుల్లో అమెరికా కావాలి. ఇప్పుడు 1950s తీసుకుంటే అమెరికన్ పాపులేషన్లో అత్యధికంగా ఉండేది వైట్లే. నాన్ వైట్స్ ఆర్ నెగ్లిజిబుల్. ఇప్పుడు మన ఇండియన్ కమ్యూనిటీ నెగ్లిజిబుల్. ఇవాళ ఇండియన్ అమెరికన్స్ 50 లక్షలు ఉన్నారు. సో అందువల్ల మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మనం అందరం అనుకుంటాం అమెరికాను ఒక పవర్ఫుల్ ఎకనామిక్ పవర్గా, సైంటిఫిక్ పవర్గా తీర్చిద్దాం. ఇప్పుడు ఏం అమెరికా ఇప్పటికి కూడా ఎకనామిక్ పవరే, సైంటిఫిక్గా ఇప్పుడు అమెరికా గ్రేట్ కాదా? వై అగైన్? ఇప్పుడు అది అమెరికా ఇస్ నాట్ గ్రేట్ నౌ.
వీల్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మీనింగ్ ఏంటి? మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నదానికి మీనింగ్ ఇప్పుడు అమెరికా గ్రేట్గా లేకపోతే యూ టు మేక్ అమెరికా గ్రేట్ అగైన్. నువ్వు ప్రపంచంలో ఏ మూలకన్నా వెళ్ళి ఎవరినైనా అడగండి విచ్ ఇస్ ద గ్రేటెస్ట్ పవర్ఫుల్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అంటే అమెరికానే అంటారు కదా. సార్ సో అందువల్ల మళ్ళీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ ఏంటి అంటే మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అంటే మేక్ అమెరికా వైట్ అమెరికా అని. దాని ఉద్దేశం ఏంటంటే ఒకప్పుడు వైట్ అమెరికన్ సుప్రమసీ ఉన్న దేశం మాది. ఇప్పుడు దీని డెమోగ్రఫీ మారిపోతుంది. అందువల్ల మీకు ట్రంప్ చుట్టూ ఉన్న స్టీవ్ బ్యానన్, లారా లూమర్ వీళ్ళందరూ కూడా ఏం చెప్తున్నారు, అసలు నాన్ వైట్లు ఉండకూడదు, అమెరికా ఇది నేషన్ ఆఫ్ వైట్ ఎవాంజలిస్ట్ క్రిస్టియన్స్, వీళ్ళు తప్ప ఇంకెవరు ఉండకూడదు అమెరికాలో అనే వైఖరి తీసుకుంటున్నారు. సో అందువల్ల మీకు అమెరికన్ సొసైటీలో అఫ్కోర్స్ ఎలక్షన్ టైంలో ఓట్ల కొరకు మాట్లాడింది, ఆ తర్వాత ఎలా ఉంటుంది అనేది వేరే విషయం. మీరు ఉదాహరణకు మోడీ ఎలక్షన్ స్పీచ్లు వినండి, ఏమన్నాడు, ముస్లిం, ముజ్రా, మంగళసూత్ర, మందిర్, మసీద్, ముస్లిం ఇవన్నీ మాట్లాడాడు. సార్ మొన్న మీరు నిఖిల్ కామత్కి ఇచ్చిన ఇంటర్వ్యూ చూడండి, అసలు ఒక సెయింట్లీ స్పీచ్ లాగా ఉంటుంది. సో డైవర్సిటీ, ఈ దేశం గొప్పతనం అని మళ్ళీ మాట్లాడతారు. అందువల్ల ఎలక్షన్ ఈ రెటోరిక్ ఎలా ఉన్నదల్లా మీకు నిజంగా అధికారంలోకి వచ్చినాక అలా ఉంటాడా, వీ హ్యావ్ టు సీ. బట్ డెఫినెట్గా ఆయన కోర్ కాన్స్టిట్యున్సీ వైట్ సుప్రమసిస్ట్ అమెరికన్స్, ఆయన కోర్ కాన్స్టిట్యున్సీ. సో అన్ఫార్చునేట్లీ డెమోక్రట్ల పాలనలో ఎకానమీ దానిలో ఇన్ఫ్లేషన్, కాస్ట్ ఆఫ్ లివింగ్ బాగా పెరిగి ఈవెన్ ట్రంప్ రోజు విమర్శించే మైనార్టీలు కూడా కొంతమంది ట్రంప్ కోటేశారు. ఎందుకంటే వాళ్ళు దే ఆర్ మోర్ బాదర్డ్ అబౌట్ డే టు డే ప్రైసెస్. అందులో నాన్ వైట్ అమెరికన్స్ అంటే మీరు ఏషియన్ అమెరికన్స్ మినహాయిస్తే, ముఖ్యంగా ఇండియన్ అమెరికన్ మినహాయిస్తే, లాటినోస్, హిస్పానిక్స్, బ్లాక్స్, మెక్సికన్స్ వీళ్ళు చాలా పూర్ కంపారిటివ్లీ. సో పూర్ పీపుల్ ఆర్ మోర్ ఎఫెక్టెడ్ బై ఇన్ఫ్లేషన్ కదా. సో అందువల్ల ఒకవైపు ట్రంప్ అమెరికాలో పెరిగిన ఆర్థిక అభద్రతని, ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్ ఉపయోగించుకొని సమాజాన్ని పోలరైజ్ చేశాడు. వరల్డ్ కూడా పోలరైజ్ చేస్తున్నాడు, ప్రపంచాన్ని పోలరైజ్ చేస్తున్నాడు, అమెరికా సమాజాన్ని పోలరైజ్ చేస్తున్నాడు. తనను వ్యతిరేకించే వాళ్ళందరిపైన విరుచుకుపడుతున్నాడు. అది మిత్రుడు కావచ్చు, శత్రువు కావచ్చు, ఎవరైనా కావచ్చు. సో అందువల్ల అమెరికన్ సొసైటీ మళ్ళీ మరింత డివైడెడ్ సొసైటీగా ఉంటుంది, అనివార్యంగా ఉంటుంది. అమెరికన్ సొసైటీలో ఈ ఎథనిక్ టెన్షన్స్, ఈ డైవర్సిటీ, అంటే అమెరికాకున్న గొప్పతనం ఏంటంటే ఇది ల్యాండ్ ఆఫ్ ఆపర్చునిటీస్. సో ప్రపంచంలో ఎవరైనా వెళ్ళి అమెరికాలో పూర్తి అవకాశాలు తీసుకుని ఒక స్థాయికి వచ్చారు. అందులో ఇమ్మిగ్రెంట్స్ కంట్రిబ్యూటెడ్ సిగ్నిఫికెంట్లీ ఫర్ అమెరికా. ఇప్పుడు ఇలాన్ మస్క్ సౌత్ ఆఫ్రికా నుంచి వచ్చాడు, ఆ మాటకైతే డొనాల్డ్ ట్రంప్ కూడా వాళ్ళ తాత జర్మనీ నుంచి వచ్చాడు. సో ఇలా టాప్ కంపెనీస్ అయిన గూగుల్, మైక్రోసాఫ్ట్ ఈ రెండు కంపెనీలకు ఎవరు ఇండియన్ అమెరికన్ నాయకత్వం వేస్తున్నాడు. అందువల్ల వైట్ అమెరికన్స్తో పోలిస్తే నాన్ వైట్ ఇమ్మిగ్రెంట్ 3 times 4 times ఎక్కువ ఉన్నారు. మీరు కార్పొరేట్ సీఈఓలు తీసుకోండి, నోబెల్ బహుమతులు తీసుకోండి, పేటెంట్లు తీసుకోండి, మీడియన్ ఇన్కమ్ తీసుకోండి, ఇదంతా అమెరికన్ ఎకానమీకి భారీ ఎత్తున కంట్రిబ్యూట్ చేశారు. సో అందువల్ల కానీ వైట్ అమెరికన్ దీన్ని భరించలేకపోతున్నారు. సో ట్రంప్ మరి ఎలా బ్యాలెన్స్ చేస్తాడు ఈ రెండింటిని మధ్య అనేది ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్. బట్ డెఫినెట్లీ ఈజ్ ఏ హెజోమనిస్ట్, ఈజ్ ఏ సుప్రీమసిస్ట్. అందువల్ల చాలా పోలరైజింగ్ ఫిగర్. అందులో మెజారిటీ వైట్ అమెరికన్ సుప్రీమసీ ఉండాలని కోరుకుంటాడు కనుక అమెరికన్ సొసైటీలో మరింత పోలరైజేషన్ పెరిగే ప్రమాదమే ఉంటుంది. సార్ ఇలాంటి కీలకమైన సమయంలో బైడెన్ చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున కలకలం రేపింది. అమెరికాను అలీగార్క్ చేతుల్లోకి పోతుందన్న ఆరోపణను ఎలా చూడాలి? అంటే ఫస్ట్ మనకు ఆలిగార్కీ అంటే అర్థం కావాలి. ఆలిగార్కీ అంటే ఫ్యూ పీపుల్ రూలింగ్ ద కంట్రీ. మరి అమెరికా ఇస్ ద ఓల్డెస్ట్ డెమోక్రసీ. ఇవాళ కాదు, చాలా ఏళ్ళైంది అమెరికాకు స్వాతంత్రం వచ్చి. మరి ఇంత ఓల్డెస్ట్ డెమోక్రసీ ఆలిగార్కీ ఎట్లా అవుతుంది? నిన్నగా మన ప్రజలు ఎన్నుకున్నారు కదా ట్రంప్ను. అమెరికన్ కాంగ్రెస్లోని ఉభయ సభల్లో రిపబ్లికన్ల మెజారిటీ వచ్చింది. ట్రంప్ ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో మెజారిటీ వచ్చింది. డైరెక్ట్గా అమెరికా ప్రజలు ఎన్నుకున్న ఓట్లలో కూడా మెజారిటీ వచ్చింది. మరి అలాంటప్పుడు ఎలా ఆలిగార్కీ అవుతాడు అని ఎవరైనా అనుకోవచ్చు. కానీ గ్లోబల్ డెమోక్రసీస్ ఇంక్లూడింగ్ ఇండియాలో ఏం జరుగుతుంది అంటే మనీ పవర్ ఎన్నికలను శాసిస్తోంది. ఇప్పుడు ట్రంప్ టీంలో ఉన్న బిలియనర్స్ వాళ్ళ మొత్తం ఆస్తి $400 బిలియన్, అంటే $40,000 కోట్ల. కొన్ని దేశాల జీడిపి కన్నా ఎక్కువ.
ఓ ఇలాన్ మస్క్ కావచ్చు, ఇలాంటి వాళ్ళందరూ వివేక్ రామస్వామి కావచ్చు. సో ఒక ఇప్పుడు ఇలాన్ మస్క్ చూడండి, అసలు అమెరికా పాలసీస్లో అమెరికన్ ప్రభుత్వంలో భాగం కాకపోయినా అమెరికన్ ప్రభుత్వ విధానాల్ని ప్రభావితం చేస్తున్నాడు. సో ఇవాళ బ్రిటన్ రాజకీయాలపైన, జర్మనీ రాజకీయాలు, అర్జెంటీనా రాజకీయాలు, ఇలా ప్రపంచ రాజకీయాలపైన కామెంట్ చేస్తున్నాడు. అసలు గవర్నమెంట్లో లేకుండా ట్రంప్తో అన్ని సెన్సిటివ్ డిస్కషన్లో భాగస్వామి అవుతున్నాడు. సో ఎలా సాధ్యమైంది? ఇంత పెద్ద బిగ్ బిజినెస్ మ్యాన్ ఈజ్ కంప్లీట్లీ రూలింగ్ ద ట్రంప్. ఇప్పుడు ట్రంప్ ప్రెసిడెంటా, ఇలాన్ మస్క్ ప్రెసిడెంటా అని అనుమానం వచ్చే దశకు వచ్చింది. అందువల్ల ఈ బిగ్ బిజినెస్, మానోపలి క్యాపిటల్ ప్రభావము, బిగ్ టెక్ కంపెనీల వీటి ప్రభావం గణనీయంగా పెరిగింది. ఇప్పుడు మార్క్ జుకర్బర్గ్ చూడండి, ట్రంప్ అధికారంలోకి ఫస్ట్ టర్మ్లో ట్రంప్తో కొంత డిఫర్ అయ్యాడు, ట్రంప్ వ్యతిరేకత అయ్యాడు. ఇప్పుడు ఏమైపోయాడు? వెంటనే ట్రంప్ గెలవడంతోనే వెళ్ళాడు, ట్రంప్ లగ్జరీ రిసార్ట్కి వెళ్ళి ఆయనతో భోజనం చేసి వచ్చాడు. ట్రంప్ కూడా చాలా మారిండు పిల్లగాడు అన్నాడు. సో అంతా మారిపోయింది. ఇప్పుడు ఫేస్బుక్ మెటాలో వెంటనే ట్రంప్ కోరిన విధంగానే ఈ ఫ్యాక్ట్ చెక్కర్స్ని తీసేసాడు, ఫ్రీ స్పీచ్ ఏమన్నా చేసుకోవచ్చు అంటున్నాడు. సో ఈజ్ ఫాలోయింగ్ ఇలాన్ మస్క్ లైన్ నౌ. సో అందువల్ల ట్రంప్ రావడము, మార్క్ జుకర్బర్గ్ మెటా మారడము ఒకేసారి ఎందుకు జరుగుతుంది? సో అందువల్లే వీళ్ళు క్లియర్గా ట్రంప్ వెనకాలంటున్నారు. ఈవెన్ టిక్ టాక్, ఇప్పుడు అమెరికా సుప్రీంకోర్టు కూడా టిక్ టాక్ పైన నిషేధాన్ని సమర్థించింది. ఇప్పుడు ట్రంప్ టిక్ టాక్ సీఈఓ షో చీ అనుకుంటాను పేరు, ఏదో చైనీస్ నేమ్. సో అతన్ని తన ప్రమాణ స్వీకారానికి ఇన్వైట్ చేశారు. ఇప్పుడు ట్రంప్ విక్టరీ ర్యాలీలో కూడా పాల్గొనబోతున్నాడు. అంటే క్లియర్గా ఆలిగార్స్ అమెరికన్ ప్రెసిడెంట్ పైన, ఆయన విధానాల పైన పవర్ఫుల్ ప్రభావం చూపుతుంది. ఎందుకంటే అమెరికాలో ఎలక్షన్లను క్యాంపెయిన్ ఫైనాన్స్ శాసిస్తుంది, ఎవరు పడతాలు కాలేరు. పెద్ద ఎత్తున లాబింగ్ జరుగుతుంది, పెద్ద ఎత్తున కార్పొరేట్ ఫండింగ్ జరుగుతుంది, బహిరంగంగా జరుగుతుంది. మన దగ్గర ఉన్న రహస్యంగా, అక్కడ ఏం రహస్యం వెళ్ళలేదు. ఇప్పుడు ఇలాన్ మస్క్ $250 బిలియన్, $265 బిలియన్ ఖర్చు పెట్టాడు. మామూలు ఖర్చు పెడతలేదు వీళ్ళు. సో భారీగా, కరెక్ట్ ఫిగర్ గుర్తులేదు కానీ భారీగా ఖర్చు పెడుతున్నారు. సో అయితే ఇది బైడెన్ అన్నట్లు ట్రంప్తోనే మొదలైందా? కాదు. ఇప్పుడు బైడెన్ వెనకాల కూడా ఈ బిగ్ కార్పొరేట్స్ ఉన్నారు లేరా? వీళ్ళే ఇప్పుడు ట్రంప్ ఉన్నా బైడెన్ ఉన్నా వాళ్ళే నిర్ణయిస్తున్నారు. ఎందుకు పిట్టల్లాగా జనం చనిపోతున్న గన్లను ఎందుకు నిషేధించలేకపోతున్నారు? ఎందుకు అమెరికాలో డ్రగ్స్ నిషేధించలేకపోతున్నారు? కారణం ఏంటంటే ఈ గన్ కార్టెల్ అమెరికా నేషనల్ రైఫిల్ అసోసియేషన్ అంటారు. సో వాళ్ళు అమెరికన్ పాలసీని డిసైడ్ చేస్తారు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ డిసైడ్ చేస్తారు. అందుకే యుద్ధాలను ట్రంప్ ఆపాలన్నంత తొందరగా ఆపలేడు. ఎందుకంటే అమెరికన్ ఎకానమీలో ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్సెస్ ఒక పవర్ఫుల్ ప్రభావం చూపుతారు. మరి వాళ్ళకు లాకిడ్ మార్టిన్ ఇట్లాంటి వాళ్ళకు మరి ఆయుధాల అమ్మకాలు లేకపోతే, యుద్ధాలు లేకపోతే వాళ్ళు ఎలా బతుకుతారు? వాళ్ళకు అలాగే ఆయిల్ కార్టెల్స్ అమెరికాని డామినేట్ చేస్తాయి. అందుకే మీరు గమనించండి, అమెరికా ప్రపంచంలో ఎక్కడ ఆయిల్ ఉంటే అక్కడికి అమెరికా కంపెనీలు వెళ్తాయి, అమెరికన్ రాజకీయాలు కూడా వెళ్తాయి. ఇప్పుడు గ్రీన్లాండ్ పైన ఎందుకంత అంత పట్టింపు ట్రంప్ చూపుతున్నాడు? కారణం ఏంటంటే అలా 90 బిలియన్ బ్యారల్స్ చమురుంది అక్కడ. అలాగే 30% ఆఫ్ గ్లోబల్ గ్యాస్ రిజర్వ్ గ్రీన్లాండ్లో ఉంది. గ్రీన్లాండ్ -50°C ఉంటుంది. కానీ ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ వల్ల ఆ ఐస్ కరిగిపోతుంది. అది మీకు ఇండియాలో 2/3 ఉంటుంది, అంత పెద్ద దేశం. కానీ ఆడ జనాభా 60,000 మంది. అందువల్ల పర్ క్యాపిటా మినరల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అందువల్ల మీరు గమనించండి, కెనడా మాకు ఇచ్చేయండి అంటున్నాడు. మీరు గమనిస్తే ఎందుకంటున్నాడు? మీరు ఇలా ఎందుకు ఇజ్రాయెల్కి మద్దతు ఇస్తున్నాడు? ఎందుకు అరబ్ దేశాలు, సౌదీ అరేబియా ట్రంప్కు పెద్ద ఫ్రెండ్. ఎందుకు మరి ఆడ సౌదీ అరేబియా ప్రపంచంలో ఉన్న చమురు నిక్షేపాల్లో 25% ఉంటారు. పక్కనున్న వెనిజులాలో ప్రభుత్వాలని తానే మారుస్తా అంటుంది అమెరికా. ఎందుకు? వెనిజులాలో ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయి. సో అందువల్ల ఈ ఆయిల్ ఎక్కడుంటే మీకు ఇప్పుడు రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి గ్రీన్లాండ్లో. గ్యాస్ ఒకటే కాదు, ఆయిల్ ఒకటే కాదు. సో రేర్ ఎర్త్ మెటల్స్ ఉన్నాయి, అవి కావాలి. మీరు ఇలా ప్రపంచంలో ఉన్న మినరల్ రిసోర్సెస్ పైన ఇవాళ ఈ పెద్ద పెద్ద కంపెనీలు, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ నుంచి ఆయిల్ కంపెనీస్ వరకు ఇలా శాసిస్తున్నాయి కదా. అందువల్ల డెఫినెట్గా అయితే బైడెన్ అన్నట్లు ట్రంప్తోనే మొదలు కాలేదు. డెమోక్రాట్లున్నా రిపబ్లికన్లున్నా అమెరికాను శాసించేది, అమెరికా నడిపించేది ఆలిగార్స్, అందులో అనుమానం లేదు. మీకు అమెరికన్ పాలసీస్ కొంత బైడెన్ బిగ్ కార్పొరేట్స్ పైన పన్నులు వేయాలి అన్నాడు, బైడెన్ ట్రంప్ ఏమో పన్నులు తగ్గించాలంటున్నాడు. ఇలాంటి కొన్ని ఎకనామిక్ పాలసీస్ పైన డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉండొచ్చు, లేదని నేను అంటలేను. బట్ బేసికలీ ద బిగ్ monopoly houses రన్ ద కంట్రీస్.
ఇప్పుడు మీరు అమెరికానే కాదు, మన దేశంలో అదాని 11 లక్షల కోట్ల ఆస్తులున్న కంపెనీ. అదానికి ఏ చట్టం వర్తిస్తుంది? అదాని పైన ఏ పార్లమెంటరీ ప్రూవ్ ఉన్నది? అసలు అదాని పైన తన ఆగర్భ శత్రువు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి 1750 కోట్లు అదాని దగ్గర లంచాలు తీసుకున్నాడని అమెరికాలో కేసు ఉంటే జగన్ ముట్టుకుంటలేడు చంద్రబాబు నాయుడు అదాని ఉండడం వల్ల. దాన్ని అధ్యయనం చేస్తున్నా అంటున్నాడు తప్ప ముట్టుకుంటాడా? సో అందువల్ల ఇండియాలో కూడా మీరు కదే జరుగుతుంది కదా. అదానిపైన సెబీ విచారణ ఉండదు, అదానిపైన సిబిఐ విచారణ ఉండదు, ఈడీ విచారణ ఉండదు. ఏ అమెరికాలో ప్రభుత్వ న్యాయ మంత్రిత్వ శాఖ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ కేసు పెట్టినా అది ఆ సోలార్ స్కామ్ను ఉపయోగించుకొని జగన్మోహన్ రెడ్డి జైలు వేసే అవకాశం ఉన్న చంద్రబాబు నాయుడు ఏమీ చేయడం లేదు కదా, అధ్యయనమే చేస్తున్నాడు కదా. సో అందువల్ల ఈ ఆలిగార్స్ ప్రపంచవ్యాప్తంగా డెమోక్రసీలు శాసిస్తున్నారు. నాన్ డెమోక్రసీస్నే కాదు, ప్రజాస్వామిక వ్యవస్థల్ని కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా శాసిస్తున్నారు. సార్ భారతదేశం చాలామంది ఈ అమెరికా అంటే ఎగబడి వెళ్తున్న పరిస్థితి. అయితే ట్రంప్ వచ్చిన తర్వాత భారత్ అమెరికా సంబంధాలపై ట్రంప్ 2.0 ప్రభావం ఎలా ఉండే అవకాశం ఉంటుందని అందులోని ప్రశ్న. అంటే ఇప్పుడు ట్రంప్ ఖచ్చితంగా ఇండియా పైన కూడా టారిఫ్ విధిస్తాడు. ఇండియా ఇస్ ఎ టారిఫ్ కింగ్ అని విమర్శించాడు. నిజంగా చెప్పాలంటే ఇండియాలో టారిఫ్ ఎవరేజ్ టారిఫ్ జస్ట్ 17%. కానీ మన పైన అన్ఫేర్గా అటాక్ చేస్తున్నాడు. సో భారీగా టార్గెట్స్ ఏం లేవు. ఈవెన్ అమెరికాకు ఇండియాకు మధ్య ట్రేడ్ కూడా చైనాతో ఉన్నట్లు అన్బ్యాలెన్స్గా లేదు. మీకు ఉదాహరణకు చైనాతో ట్రేడ్ డెఫిసిట్ $442 బిలియన్ ఉంటుంది, $443 బిలియన్ ఉంటే ఇండియాతో ట్రేడ్ డెఫిసిట్ $44 బిలియన్. అందులో డిఫెన్స్ ఇంపోర్ట్స్ కూడా కలిపితే అసలు డెఫిసిటే ఉండదు. ఎందుకంటే ఈ ట్రేడ్ డెఫిసిట్ లెక్కల్లో డిఫెన్స్ ఇంపోర్ట్స్ను పెద్దగా పట్టించుకోరు. ఇప్పుడు ఇండియా దిగుమతి చేసుకునే మొత్తం డిఫెన్స్ దిగుమతుల్లో 13% దాకా అమెరికా నుంచి. సో ఈవెన్ మనకు అమెరికాకు మన సర్వీసెస్లో మనకు కాస్త సర్ప్లస్ ఉంది, అదంతా $7-8 బిలియన్. మీకు మనతో పోలిస్తే చైనాతో డెఫిసిట్ 9.5 టైమ్స్ ఎక్కువ ఉంది. కానీ మనను చైనాను ఈక్వల్గా చేసి చంపుతున్నాడు. విచిత్రం ఏంటంటే అందువల్ల ఇప్పుడు ఇండియాకు అమెరికా చట్టం ఉంది, జనరల్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ అని, జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ జిఎస్పి అని. ఆ జిఎస్పి కింద భారతదేశానికి కాస్త కొన్ని రకాల వస్తువుల ఎగుమతుల పైన డ్యూటీస్ ఉండేవి కావు. అంటే వాటిని తొలగించారు. ఇప్పుడు జనరలైజ్ సిస్టమ్ ఆఫ్ ప్రిఫరెన్సెస్ ఇండియాకు వర్తించదని చెప్పేశాడు. సో అది ఈవెన్ మళ్ళీ పునరుద్ధరించే అవకాశం కూడా లేదు. అందువల్ల ఖచ్చితంగా మన దేశ వస్తువులపైన కూడా టారిఫ్ పెంచుతాడు అనివార్యం. కానీ అమెరికన్ ఎకానమీలో ఇండియన్స్ అనేది కీలకం. ఎందుకంటే మన ఇప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథమెటిక్స్ అంటారు, స్టెమ్ కోర్సెస్లో అమెరికాలో చదువుతున్న వాళ్ళు 25% ఇండియన్సే స్టెమ్ మ్యాన్ పవర్లో. మీకు అందుకే H1B వీసాలను ఉపయోగించుకునే వాళ్ళు 60% ఇండియన్సే. సో ఇప్పుడు H1B వీసా అయితే ఇప్పటి వరకు పాజిటివ్గా మాట్లాడాడు ట్రంప్, ఇట్స్ ఎ గ్రేట్ ప్రోగ్రామ్ అని. మళ్ళీ రేపు ఏం చేస్తాడో తెలియదు. ఎందుకంటే ఇదివరకు ఆయన ఫస్ట్ టైం ప్రెసిడెంట్ ఉన్నప్పుడు H1B వీసాల పైన కూడా ఆంక్షలు విధించారు. అయితే ఇది ఏంటంటే అమెరికన్ ఎకానమీ కూడా కీలకం. ఎందుకంటే ఇలా H1B వీసాల పైన పనిచేస్తున్న వాళ్ళు ఎవరేజ్ ఒక అమెరికన్ వర్కర్తో పోలిస్తే 60% తక్కువ శాలరీకి పనిచేస్తున్నారు. సో దే ఆర్ ఒక రకంగా చీప్ మ్యాన్ పవర్, సబ్సిడైజ్ మ్యాన్ పవర్. ఇప్పుడు అమెరికన్ మల్టీనేషనల్స్ గవర్నమెంట్ రిపోర్ట్ ఉంది యుఎస్ మల్టీనేషనల్స్ పైన. సో అమెరికన్ గవర్నమెంట్ రిపోర్ట్ ప్రకారం ప్రపంచవ్యాప్తంగా మల్టీనేషనల్స్లో పనిచేసే మ్యాన్ పవర్లో 12% ఇండియన్స్. మీకు మల్టీనేషనల్ కంపెనీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన పెడుతున్న ఎక్స్పెండిచర్లో 8% ఇండియాలో. మీకు మల్టీనేషనల్ కంపెనీస్ $1 ఇన్వెస్ట్ చేస్తే దాని మీద మ్యాక్సిమం రేట్ ఆఫ్ రిటర్న్ ఇండియాలో వస్తుంది వాళ్ళకు. ఇది యుఎస్ మల్టీనేషనల్స్కు. అందువల్ల వాళ్ళు వట్టిగానే మన ఇండియాకి రావడం లేదు, ఇండియా మీద ప్రేమతో కాదు. అనివార్యంగా ఇండియన్స్ ఆర్ కంట్రిబ్యూటింగ్ టు ద అమెరికన్ ఎకానమీ ఇన్ ఎ వెరీ బిగ్ వే. సో మనకు ఇప్పుడు మరి ఇలా ఉండగా మన ఇండియాతో ఎలా ఉంటాడు? ఎందుకంటే ఆయన అమెరికా ఫస్ట్ అని అంటున్నాడు. సో మన గతంలో చూసాం, మన హార్లీ డేవిడ్సన్ లాంటి వాటిపైన, ఇప్పుడు టెస్లా పైన, ఎలక్ట్రిక్ వెహికల్స్ పైన రాయితీలు ఇవ్వాలి అని చెప్పి డిమాండ్లు చేసే అవకాశం ఉంది. సో ఇప్పుడు మనం ఇండియాకు అమెరికాకు మధ్య బలమైన ఆర్థిక బంధం ఉంది. ఇప్పుడు మనము ప్రపంచంలో ఆర్మ్స్ ఇంపోర్ట్ చేసుకునేలో గ్లోబల్ డిఫెన్స్ ఇంపోర్ట్లో 9.8% ఇండియానే చేసుకుంటుంది.
ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ డిఫెన్స్ ఇంపోర్టర్. ఒకప్పుడు మనం 75% రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. ఇప్పుడు రష్యా నుంచి డిఫెన్స్ ఇంపోర్ట్లు 1/3 33% పడిపోయినాయి. అమెరికాది 13% పెరిగింది. అందువల్ల ఇప్పుడు డిఫెన్స్ ఇంపోర్ట్స్లో కూడా డిఫెన్స్ రంగంలో ఎలా వ్యవహరిస్తారు, మన పైన ఇదివరకు గతంలో మనం రష్యా నుంచి S-400 మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ పెడతానంటే చాలా తీవ్రమైన ఆంక్షలు విధిస్తానని బెదిరించారు. అఫ్కోర్స్ ఇండియా కాస్త ఉపశమనం ఇచ్చారు. కౌంటరింగ్ అమెరికన్ అడ్వర్సరీస్ త్రూ శాంక్షన్స్ యాక్ట్ కార్సా చట్టం కింద మన పైన ఆంక్షలు పెడతానన్నాడు. సో అందువల్ల హైలీ అన్ప్రెడిక్టబుల్గా ఉన్నాడు. ఖచ్చితంగా ఇండియా అనే కాదు, అమెరికా ఫస్ట్ అనే తన పాలసీ వల్ల అనివార్యంగా ఇండియన్స్ పైన కూడా పడుతుంది. మనం ఇంత సిగ్నిఫికెంట్గా కంట్రిబ్యూట్ చేస్తున్నాం. ఇప్పుడు అమెరికాలో చదువుకునే వాళ్ళలో 3,20,000 మంది ఇండియన్స్ ఉన్నారు. వీళ్ళు ఏటా $7.7 బిలియన్ అమెరికాలో ఖర్చు చేస్తున్నారు. సో అందువల్ల ఒకవైపు ఏమో నేను ఈ గణాంకాలు మీకు ఇచ్చాను. ఇప్పుడు 3,20,000 మంది విద్యార్థులు ఏటా $7.7 బిలియన్ ఖర్చు పెడుతున్నారు. అమెరికాలో ఉండే స్టెమ్ మ్యాన్ పవర్లో 25% ఇండియన్స్. మరి ఈ కంట్రిబ్యూషన్ అమెరికాకు అవసరం. అమెరికన్ ఎకానమీని మనం సబ్సిడైజ్ చేస్తున్నాం ఒక రకంగా. అదే సమయంలో మన పైన అటాక్ చేస్తా టారిఫ్ కింగ్ ఇండియా, హైయెస్ట్ టారిఫ్ ఇండియా పైనే ఉన్నాయంటున్నాడు. సో అందువల్ల ఇండియా నెసెసిటీ ఉంది. అదే సమయంలో వరల్డ్లో అందరిపైన అమెరికా ఫస్ట్ అనే పాలసీలో భాగంగా అటాక్ చేస్తా అంటున్నాడు. మరి ఇది ఎలా ప్లే అప్ అవుతుంది అనేది సంథింగ్ టు బి వాచ్. బట్ డెఫినెట్గా క్రిటికల్ మూమెంట్ ఉంటుంది. ఆల్రెడీ ట్రంప్ ప్రభావం రష్యా పైన, అమెరికా శాంక్షన్స్ బైడెన్ ప్రభుత్వమే పెంచింది. ఫలితంగా గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ ఇప్పుడు $82 పెరిగింది ఒక బ్యారెల్ చమురు ధర. ఇప్పుడు 82 కాదు, 85, 90 వరకు కూడా పెరుగుతుంది అంటున్నారు. అలా పెరిగితే అనివార్యంగా మన ఎకానమీ పైన ప్రతికూల ప్రభావం పడుతుంది. మీరు ఈవెన్ రూపాయి విలువపై కూడా నెగిటివ్ ఇంపాక్ట్ పడుతుంది. ఎందుకంటే అమెరికా డాలర్ను స్ట్రెంగ్తన్ చేయాలి అనే ట్రంప్ విధానం కనుక డాలర్ బలపడడం వల్ల రూపాయి $87 డాలర్కి 86-87 రూపీస్ పడిపోయింది. అందువల్ల ఇండియన్ ఎకానమీ సీరియస్ ఛాలెంజెస్ అయితే ట్రంప్ ఎరాలు ఎదుర్కోక తప్పదు. అంటే ట్రంప్ భారతదేశ ఆర్థిక ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా ఉంటుందంటారా సార్? మెరుగుపరిచే ఛాన్స్ ఉంటుందా? అంటే ఇప్పుడు ఆర్థిక ప్రయోజనాలంటే ఒకటి, మన రూపాయి విలువ పడిపోతుంది. ట్రంప్ ప్రభావం చాలా క్లియర్గా కనబడుతోంది. ఈవెన్ బ్రిక్స్ కరెంట్ దేశాలు హెచ్చరించాడు, ఇండియా కూడా అందులో భాగం. మీరు కనుక డీడాలరైజేషన్కి వెళితే మీ పైన నేను ఆంక్షలు విధిస్తాను అని. అసలు బ్రిక్స్ కరెన్సీ, కామన్ కరెన్సీ అనేది దరిదాపులో కూడా ఆలోచనలో లేదు. అయినా కూడా హెచ్చరించాడు. బ్రిక్స్ కరెన్సీ అంత ఈజీ కాదు. ఇప్పుడు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా కామన్ కరెన్సీకి దగ్గరలో ఉన్నాయా? అది ట్రంప్కి తెలియదా? అయినా కూడా హెచ్చరించాడు, మీరు కనుక డాలర్ కాక వేరే వాటికి వెళ్తాను అంటే మీ పైన తీవ్ర ఆంక్షలు ఉంటాయని బెదిరించాడు. సో అందువల్ల మీకు డాలర్ బలపడుతున్న కొద్దీ ఇండియన్ ఎకానమీ పైన తీవ్రమైన ప్రభావం పడుతుంది. అలాగే డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ ట్రంప్ విధానాల వల్ల మీకు మన దేశం నుంచి ఫారిన్ ఇన్వెస్టర్లు కూడా వెళ్ళిపోతుంటారు. ఇప్పుడు మన స్టాక్ మార్కెట్ నుంచి ఈ కొత్త ఏడాదిలోనే $2 బిలియన్ వెళ్ళిపోయాయి. ఫలితంగా కూడా మన రూపీ పైన ప్రభావం పడింది. అందువల్ల డాలర్ స్ట్రెంగ్తన్ అవుతున్న కొద్దీ ఇండియన్ ఎకానమీ పైన అనివార్యంగా ఇంపాక్ట్ పడుతుంది. అలాగే మన ట్రేడ్ ఇప్పుడు ఈ మంత్ డిసెంబర్లో కొద్దిగా ట్రేడ్ డెఫిసిట్ తగ్గింది. కానీ నవంబర్లో అయితే రికార్డు స్థాయిలో $38 బిలియన్ మన ట్రేడ్ డెఫిసిట్ వెళ్ళింది వాణిజ్య లోటు. ఈవెన్ ఒక దశలో మన కరెంట్ అకౌంట్ డెఫిసిట్ కూడా 2.8% ఆఫ్ జీడిపికి వెళ్ళింది. అందువల్ల డెఫినెట్గా మన ఎగుమతుల పైన ఇప్పటికే ఎక్స్పోర్ట్స్ పెరగడం లేదు. ఇప్పుడు అమెరికా అనుసరించే విధానాలు, ఎందుకంటే భారతదేశం చేసే ఎగుమతుల్లో గణనీయమైన భాగం అమెరికాకి చేస్తుంది. సో ఇండియా వెరీ లార్జెస్ట్ ఎక్స్పోర్ట్ డెస్టినేషన్ అమెరికా. సో అందువల్ల మరి అమెరికాకు మనం ఎక్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రంప్ అక్కడ ఇంపోర్ట్స్ పైన రిస్ట్రిక్షన్లు పెడితే ఖచ్చితంగా మన ఎక్స్పోర్ట్ దెబ్బతింటాయి. ఇప్పుడే ఎక్స్పోర్ట్స్ స్లో డౌన్ ఉన్నాయి. వీటి వల్ల మరింతగా దెబ్బతినే ప్రమాదం ఉంటుంది. ట్రంప్ విధానాల వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైసెస్ పెరిగితే, ఎందుకంటే ఈ జియో ఎకనామిక్ అన్సర్టనిటీస్ వల్ల మీకు ఆయిల్ ప్రైసెస్ పెరిగితే అది ఇండియన్ ఎకానమీ పైన కూడా నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది. సో H-1B వీసాల వల్ల మన ఐటీ కంపెనీలు పెద్ద బిగ్గెస్ట్ బెనిఫిషరీ. మన సర్వీసెస్ ట్రేడ్లో అమెరికాలో కాస్త సర్ప్లస్ కూడా ఉన్నాం. అందుకు ప్రధానమైన కంట్రిబ్యూషన్ చేసేది ఐటీ రంగం. మరి H-1B వీసాల పైన ఇప్పటివరకు అయితే రెస్ట్రిక్షన్ పెట్టా అంటున్నాడు. కానీ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ లాబీ నుంచి చాలా ప్రెషర్ ఉంది. మీరు ఓపీటీ పైన ఆంక్షలు పెట్టండి, H-1B వీసాల పైన ఆంక్షలు పెట్టండి అని.
బట్ వీటికి ట్రంప్ మరి ఆ లాబీకి తల వంచి కనుక రెస్ట్రిక్షన్లు పెడితే అది ఖచ్చితంగా మన ఐటీ కంపెనీల ప్రాఫిటబిలిటీ మార్జిన్ల పైన తీవ్రమైన నెగిటివ్ ఇంపాక్ట్ చూపుతుంది. సో అందువల్ల ఒక ఆన్షియస్ మూమెంట్ అయితే డెఫినెట్గా ఉంది ఇండియన్ ఎకానమీకి. సో బట్ ఒక అడ్వాంటేజ్ అంటే ఇండియన్ ఎకానమీ పూర్తిగా ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. మనం గ్లోబల్ ఎకానమీతో కనెక్ట్ అయి ఉన్నా చైనా లాగా ఇతర దేశాల్లాగా మనం హైలీ ఎక్స్పోర్ట్ డ్రివెన్ ఎకానమీ కాదు. దాంతోపాటు ఈ అమెరికా అనుసరించే విధానాలను ఎదుర్కోవటానికి ఇండియా ఇప్పటికీ కూడా ప్రిపేర్ అవుతూ వచ్చింది. మీరు గమనిస్తే రష్యా ఆయిల్ నుంచి సప్లైస్ దెబ్బతింటున్నాయి కనుక మన ఇతర దేశాల నుంచి ఆయిల్ సప్లైస్ గురించి ఆల్రెడీ ఆలోచిస్తున్నాం మనం. సో అందువల్ల అమెరికా మనపైన టారిఫ్స్ విధిస్తే మనం కూడా టారిఫ్స్ విధించాం గతంలో. అమెరికా వాల్నట్ల పైన విధించాం. సో దానికి కూడా మనం ప్రిపేర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల ఇండియా విల్ ఆల్సో ప్రిపేర్. అందుకే ఇటీవల ఈవెన్ చైనాతో నుంచి కూడా ఎఫ్డీఐ స్వీకరించాలని చెప్పి మన గవర్నమెంట్ డిసైడ్ చేసింది. చైనాతో బార్డర్ కూడా డిస్ప్యూట్ కాస్త రిలాక్స్ అయింది. కారణం ఏంటంటే తెలిసింది, ఎందుకంటే అమెరికా అనుసరించే విధానాల వల్ల ఇండియా ఎఫెక్ట్ అవుతుంది కనుక దానికి తగ్గట్టు కౌంటర్ మెజర్స్ ఏం తీసుకోవాలి అనేది అన్ని దేశాలు ఆలోచిస్తున్నాయి, ఇండియా కూడా ఆలోచిస్తుంది. సార్, ఏదైతే మీరు ఇప్పుడు ప్రస్తావించారో చైనా అని కూడా భారతదేశం స్నేహపూర్వకంగా ముందుకు సాగాలన్న ఆలోచనతో సాగుతుందని, కానీ చైనాపై ట్రంప్ ద్వేషం భారత్కు మేలు చేస్తుందా చేడు చేస్తుందా? ఇట్ కెన్ గో ఇన్ ఎనీ వే. ఒకటి ఇప్పుడు చైనా ప్లస్ స్ట్రాటజీ అని మీ కోవిడ్ తర్వాత ట్రంప్తో సంబంధం లేకుండానే కోవిడ్ తర్వాత చైనా ప్లస్ స్ట్రాటజీని మన వాళ్ళు అనుసరించారు. ఎందుకంటే ప్రపంచం అనుసరించింది. కారణం ఏంటి అంటే ఒక్క దేశం పైన ఆధారపడితే కష్టమవుతుందని. దాని నుంచి మన దేశం బాగా లాభం అవుతుంది. చైనాను వదిలి వెళ్తున్నా లేదా చైనాతో పాటు ఇంకో దేశంలో పెట్టుబడులు పెడుతున్న వారి వల్ల భారతదేశానికి వస్తాయి పెట్టుబడులు, మన ఆత్మనిర్భరతకు ఉపయోగపడుతుంది, మన మేక్ ఇన్ ఇండియాకు ఉపయోగపడుతుంది అన్నారు. కానీ ఇండియాకి వచ్చింది తక్కువ, వియత్నాంకి వెళ్ళింది ఎక్కువ. సో అందువల్ల చైనా పైన ఆంక్షలు ఆటోమేటిక్గా ఇండియాకు లాభం అవుతుందని చెప్పలేము. దాన్ని మనం ఉపయోగించుకునే స్థితిలో ఉంటే లాభం అవుతుంది. ఇప్పుడు అందువల్ల అమెరికా చైనా పైన అటాక్ పెట్టడం గ్యారంటీ. ఇప్పుడు కానీ అదే సమయంలో అమెరికా చైనా రిలేషన్స్లో మనకు అర్థం కావాల్సింది, ఇప్పుడు ఉదాహరణకు లైసెన్స్డ్ కొన్ని ఎక్స్పోర్ట్ లైసెన్స్ ఉంటాయి. అండ్ అమెరికా ఇప్పుడు క్రిటికల్ టెక్నాలజీస్, డ్యూయల్ యూజెస్ టెక్నాలజీ, చైనాపై కూడా చిప్స్, అడ్వాన్స్ చిప్స్ పైన అమెరికా తీవ్రమైన ఆంక్షలు పెడుతుంది. అది కూడా మన ఇండియన్ ఎకానమీ పైన కూడా నెగిటివ్ ప్రభావం పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే భారతదేశానికి కూడా మరి అమెరికా చైనా పైన ఎలా పెడతాడో ఇండియా పైన కూడా పెట్టే అవకాశం ఉంది. అందువల్ల మీకు చైనా స్పెసిఫిక్ పాలసీ ఉండదు అమెరికాది. తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి ఏ కంట్రీ పైన టార్గెట్ చేస్తాడు. ఇప్పుడు ఇంత చెప్తున్నాడు కదా చైనా వ్యతిరేకం. మీకు ఒక్క లెక్క చెప్తాను. ఇప్పుడు మన టోటల్ అమెరికా మనకు చేసే ఎగుమతుల్లో కేవలం 0.4% రిస్ట్రిక్టెడ్ ఎగుమతులు, అంటే లైసెన్స్డ్, అంటే కంపల్సరీ ప్రభుత్వ అనుమతి తీసుకోవాలని రూల్స్ ఉన్న రిస్ట్రిక్టెడ్ ఎగుమతులు 0.4%. అదే చైనా విషయంలో 0.8%. మరి చైనా పైన ఇన్ని ఆంక్షలు ఉన్నా కూడా మనకన్నా ఎక్కువగా క్రిటికల్ టెక్నాలజీ చైనాకి వెళ్తున్నాయి. అందువల్ల ఇవన్నీ ఒక స్ట్రేట్ జాకెటెడ్గా ఉండవు. బట్ డెఫినెట్గా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం ప్రపంచ ట్రేడ్ను ప్రభావితం చేస్తుంది, ప్రపంచ ఎకానమీని ప్రభావితం చేసినప్పుడు అది ఖచ్చితంగా మనలాంటి ఎకానమీకి కూడా ఉంటుంది. అందువల్ల మీరు చైనా ఇంపోర్ట్స్ పైన ట్యాక్సెస్ పెంచి, సుంకాలు పెంచి ఇండియన్ నుంచి వచ్చే వాటిపైన నేను పెంచాను అన్నప్పుడు మనకు లాభం. ఇప్పుడు ఏమంటున్నాడు, చైనా నుంచి వచ్చేది, ఇండియా నుంచి వచ్చేది, కెనడా నుంచి వచ్చేది అన్ని దేశాలపై పెడతా అంటున్నాడు కదా. అన్ని దేశాల మీద పెట్టినప్పుడు మనకు వచ్చే ప్రయోజనం ఎలా ఉంటుంది? అంటే ఓవరాల్గా ట్రంప్ అన్నది ఎటువైపు తిరుగుతుందో కూడా చెప్పలేని పరిస్థితి అంటారా ఆయన వ్యవహార శైలి? అంటే కొంత అన్ప్రెడిక్టబిలిటీ ఉన్నా కూడా కొంత మనం అర్థం చేసుకోవచ్చు. డెఫినెట్గా అమెరికా ఫస్ట్ అనే పాలసీ అనుసరిస్తాడు. ట్రేడ్ వార్స్ పెరుగుతాయి, ట్రేడ్ ఘర్షణలు పెరుగుతాయి. సో అనేక రకాలుగా రకరకాల దేశాలను నయానా భయానా బెదిరించడం పెరుగుతుంది. ఈ అంటే ప్రెషరైజేషను, ఆన్ ట్విస్టింగ్ అంటారే, ఆన్ ట్విస్టింగ్ పెరుగుతుంది. సో బట్ స్టిల్ అన్సర్టనిటీ, అన్ప్రెడిక్టబిలిటీ వరల్డ్ ఎకానమీలో పెరుగుతుంది, వరల్డ్ పాలిటిక్స్లో పెరుగుతుంది. సో దానికి మనం ప్రిపేర్ అయి ఉండాలి. ఎందుకంటే ట్రంప్ యొక్క స్వభావం అది. తర్వాత మీకు ట్రంప్ అమెరికా దానికి కౌంటర్గా కూడా మార్పులు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఉదాహరణకు రష్యా ఇరాన్ తాజాగా ఒప్పందం చేసుకుంది, రష్యా నార్త్ కొరియా ఒప్పందం చేసుకుంది.
అంటే అమెరికాకు పోటీగా మరో కూటమి కూడా ఎమర్జ్ అవుతుంది. అందువల్ల ఈ పరిణామాలకు కూడా మనం సిద్ధపడి ఉండాలి. సరే, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ నాగేశ్వర్ గారు. ఇది ఈనాటి నమస్తే నాగేశ్వర్. స్టే టు 99 న్యూస్.